హరే కృష్ణ. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామం. గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో సో దండవత్ ప్రణామాలు మాతాజీ. అందరికీ దండోత్ ప్రణామం. అందరూ హరే దయ- కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ హరే ప్రభుజీ. కృష్ణ. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. మనము సెషన్ స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ की जय, परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, निताय चैतन्य भगवान की जय, पांचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇవాళ చాప్టర్ 2 గీతా సారంలో 64 శ్లోకం గురించి చర్చించుకుందాము. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవిషయైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవిషయైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బై శ్రీల ప్రభుపాద్ కీ జై. కానీ సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును విధి నియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. ఇక్కడ విముక్త ఇస్తూ అండి, రాగద్వేష విము, ఇది ఇక్కడ స్పెల్లింగ్ తప్పైంది, విముక్త ఇస్తూ. ఓకే, సో ఇవాళ ఇద్దరికీ ఛాన్స్ ఉంటుందండి చదవడానికి. సో ఎందుకంటే మనకి కొంచెం ఇది లాంగ్ సెషన్ ఉంటుంది అందుకని. సో ఎవరు చదవాలనుకుంటున్నారు ఫస్ట్? హరే కృష్ణ ప్రభుజీ. ఒట్టి భాష్యం, అదే ట్రాన్స్లేషన్ చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకే ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. 64 శ్లోక ట్రాన్స్లేషన్. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడివడిన వాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవాన్ని పూర్తి కరుణను పొందగలుగుతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ చదవండి. కానీ సమస్త రాగద్వేషాల నుండి ముక్తి పొందిన వాడును విధి నియామముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ. నెక్స్ట్ ఎవరు? హరే కృష్ణ. చదవమంటారా? చదవండి మాత, చదవండి. కానీ రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును విధి నియమాల ప్రకారము వర్తించడం ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడు నాకు మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. శుభంగి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. కానీ సమస్త రాగద్వేషముల నుండి మాతాజీ సారీ, మీరు మ్యూట్ అయిపోయారు. ఐఎమ్ సారీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. కానీ సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును విధి నియామముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఇది కూడా ఒక స్పెషల్ శ్లోకం ఇవాళ మనం నేర్చుకునేది. సో ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము. దీంట్లో మనకి ఒక కృష్ణ పరమాత్మ మనకి జాక్పాట్ కూడా ఇస్తున్నారు. సో అది కూడా ఏంటో చూద్దాము. సో ఇక్కడ ఏంటి, ముందు జస్ట్ మనం తాబేలు గురించి
లాస్ట్ టైం తెలుసుకున్నాం ఏంటది తాబేలు తన ఇంద్రియాలను చక్కగా నిగ్రహించుకుంటుంది. లైక్ ఏ టైంలో బయటికి రావాలి, ఏ టైంలో లోపలికి తీసుకెళ్ళాలి, సెన్సెస్ని కంట్రోల్, రైట్, సెన్సెస్ కంట్రోల్ని చక్కగా ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. అలాగే ఇది ఆ, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ సెన్సెస్ ఏంటి, ఈ ఇంద్రియాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఏం తెలుసుకున్నాము ఇంద్రియాల గురించి? నావని ఎలాగైతే ఆ జోరు గాలి తీసుకెళ్ళిపోతుందో తన డిరెక్షన్లో, అలా సెన్సెస్ మన ఇంటెలిజెన్స్ని, మైండ్ని, మనస్సుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు కృష్ణ భగవానుల వారు ఒక మంచి జాక్పాట్ ఇస్తున్నారు. ఏంటది? మనం ఎప్పుడైతే మన ఈ ఇంద్రియాలని రెస్ట్రెయిన్ చేస్తామో, అంటే మన కంట్రోల్లో పెట్టుకుంటామో చక్కగా, రైట్, తర్వాత ఏం చేయాలి? ఓకే, నేను నిగ్రహం చేస్తున్నాను, సెన్సెస్ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. ఇంకా ఏం చేయాలి? మన చేతనని కృష్ణ పరమాత్మ వైపు మళ్ళిస్తే, రైట్, మన చేతనని మొత్తం కృష్ణ భగవానుడి వైపు ఉంచితే, ఉంచి దాన్ని ఏం చేయాలి తర్వాత? స్టడీ ఇంటెలిజెన్స్, మన బుద్ధిని స్టడీగా ఉంచుకుంటే ఏమవుతుంది? మనకి కంప్లీట్ మర్సీ వస్తుంది అని చెప్తున్నారు. భగవంతుడి వారి యొక్క కరుణ దొరుకుతుంది అని చెప్తున్నారు. రైట్. సో చూసారా, ఇక్కడ ఈ 61 వర్స్ ఇక్కడ చూసారా, రెస్ట్రైన్ ఆఫ్, ఎవరైనా 61 చదవండి దయచేసి. 61, కృష్ణ, ఓన్లీ 1 డివోటీ, 61 చదవండి, చాలా మంచి శ్లోకం. శ్రీకృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. చదవండి. మాతాజీ మీరు చదివారు కదా ఆల్రెడీ, నెక్స్ట్ ఎవరికన్నా ఇద్దాం ఛాన్స్. సారీ, ఎవరు చదవని వాళ్ళు ఎవరున్నారు? హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే, హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. 61 చదవండి. యా. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ చూసారా, ఈ శ్లోకానికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చూసారా, ఈ 61కి మనం చదువుకునే ఈ 64కి, రైట్, ఈ రెండు కలిపితే దానికి లాస్ట్ ఏమొస్తుందంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు దీంట్లో. చూసారా, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనకి యాక్చువల్గా సర్వధర్మ పరిత్యజ్య అనేది ఈ సెకండ్ చాప్టర్లోనే చక్కగా చెప్పేస్తున్నారు. ఇంకా జాక్పాట్ ఏంటి, మెయిన్ జాక్పాట్ ఏంటి? ఎప్పుడైతే మనము ఈ రాగము నుండి ఇంకా ద్వేషము నుండి, రైట్, మన ఫ్రీగా ఉంటే, రైట్, మన 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 మనసులో రాగం ఉండకుండా, ద్వేషము ఉండకుండా, మన ఈ ఇంద్రియాలని చక్కగా కంట్రోల్లో పెట్టుకొని ఒక ప్రాపర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని పాటిస్తే ఏమవుతుంది? వాళ్ళకి భగవంతుని యొక్క పూర్తి కరుణ, కొంచెం కరుణ అనట్లేదు, కంప్లీట్ కరుణ దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో అంటే చూసారా, ఇంద్రియ నిగ్రహం వల్ల వచ్చే లాభాలు ఏంటనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. 1 minute, నేను మ్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఇక్కడ అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేస్తే, భగవంతుడిపై మన మనస్సును ఉంచితే, రైట్, దీనివల్ల ఏమవుతుంది? భగవంతుని యొక్క కంప్లీట్ మర్సీ దొరుకుతుంది. కానీ ఒకవేళ ఇంద్రియాలని మనము ఆ ఇంద్రియార్థాల వైపు మళ్ళించి, దాని ద్వారా ఏమవుతుంది? అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ ద్వారా కోపం వస్తుంది, కామం వస్తుంది. కామం ద్వారా కోపం వస్తుంది. మరి కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము మోహంలో, మాయలో పడిపోతాము. దానివల్ల ఏమవుతుంది? మరుపులోకి వెళ్ళిపోతాం. మరుపు అంటే మనకి ఏమి గుర్తుండదు. సో జ్ఞానము కూడా నశించిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనం మళ్ళీ జనన మరణ సైకిల్లోకి వెళ్ళిపోతాం. సో చూసారా, ఇక్కడ మనకి ప్రాబ్లము చెప్తున్నారు, సొల్యూషన్ కూడా చెప్తున్నారు చక్కగా. సో అంటే సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి మంచి జరుగుతుంది, సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది, రైట్? సో అక్కడెక్కడో 18th చాప్టర్లో పెట్టిన శ్లోకం కూడా ఇక్కడే మనకి దాని అంతరార్థం కూడా చెప్పేస్తున్నారు కృష్ణ పరమాత్మ. కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి? రాగము, ద్వేషము. రాగం ఎందుకు ఉండకూడదు? ఇక్కడ మనం ఆల్రెడీ 61లో చూసాం. ఏంటది? తన భగవంతుడిపై మన చేతనాన్ని ఉంచుకోవాలి, రైట్, మనస్సంతా భగవంతుడిపై పెట్టుకోవాలి. అది కూడా మనం చూద్దాం. ఎట్లా? ప్రతిరోజు దేవుడి బొమ్మ చూసుకుంటా, అది కాదు, రైట్, దానికి ఒక వేరే విధానం ఉంది, అది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ధ్యానం మొత్తం
భగవంతుడిపై ఉండాలని చెప్తున్నారు. సో మరి మరి మనం ఎవరి మీదైనా అటాచ్మెంట్ రాగం ఉంటే ఎవరి మీద అయితే రాగం ఉంటుందో వాళ్ళే మనకు గుర్తుకొస్తారు కదండి. అలాగే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో వాళ్ళే మనకు గుర్తుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కంసుడు. అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. హరే కృష్ణ. సో కంసుడు రైట్. కంసుడు తెలుసు కృష్ణుడు నన్ను చంపేస్తాడు ఎప్పుడొకప్పుడు అనేది తెలుసు. ఎప్పుడు వస్తారు కృష్ణ, ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తారు, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, అదే జ్ఞానంలో ఉండేవాళ్ళు. కానీ ఆయనదేంటి అన్ఫేవరబుల్ లవ్ అనమాట. ఆయనది ఫేవరబుల్ లవ్ కాదు, ఆయనది ఫేవరబుల్ రిమెంబరెన్స్ కాదు, అన్ఫేవరబుల్ రిమెంబరెన్స్. ఎందుకంటే ఆయన ద్వేషించేవాళ్ళు భగవంతుడిని, రైట్. అలాగే మనం ఎవరైనా మెటీరియల్లో మనకి ఏదైనా బాగా నచ్చింది అనుకోండి, ఏదైనా ఉండుండొచ్చు, లైక్ ఓకే, అది ఏదైనా నచ్చితే మనం ఏం చేస్తాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఈ రాగము ద్వేషము, ఎందుకంటే మనం వాటి గురించి గుర్తుపెట్టుకుంటున్నాం, భగవంతుడిని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. సో అవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోలేము. 61లో ఆల్రెడీ చెప్పారు, నా వైపు నీ కాన్షియస్నెస్ అంతా ఉంచు అని. ఇక్కడేమో అందుకనే ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఏం చేయాలి, అది అట్లా ఉంచాలంటే ఏం చేయాలి, మన రాగాన్ని ద్వేషాన్ని తీసి పక్కన పెట్టాలి, అది మంచిది కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎట్లా, ఇంకా ఏం చేయాలి, మన సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎట్లా, ఒక రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ద్వారా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, భగవంతుని యొక్క పూర్తి కరుణ మనకి దొరుకుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కథ జరిగింది. సో ఇద్దరు స్టూడెంట్స్ అనమాట. ఓకే, స్టూడెంట్స్ ఉంటారు కదా, గురుకులంలో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక తీరం నుండి ఇంకో తీరానికి వెళ్ళాలన్నమాట, గురుకులంకి వెళ్ళాలి. ఓకే, సో అది వానాకాలం అయిపోయింది. సో ఏంటంటే నీళ్ళు వచ్చేస్తాయి, అప్పుడు ముందు నీళ్ళు ఉండవు కానీ నీళ్ళు వచ్చేస్తాయి. సో వాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుందన్నమాట. తను కూడా, నేను కూడా ముందు ఇన్ని నీళ్ళు లేవు, ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట. అరే నేను కూడా నీళ్ళు ఈ నది దాటాలి అంటే ప్రవాహం అంత ఫోర్స్గా ఉండదు, జస్ట్ నార్మల్. కానీ నీళ్ళు ముందు లేవు, ఆమె ఏడుస్తూ ఉంటుంది. అరే ముందు నీళ్ళు లేవు, నేను మంచిగా ఈజీగా వచ్చేసాను, ఇప్పుడు నేను ఎట్లా అటువైపు వెళ్ళాలి, నాకు చాలా కష్టం అవుతుంది అని ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఉంటారు కదా కిడ్స్, గురుకులం కిడ్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సరే ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే, సరే నీకు ఎలాగో నేను మనం ముగ్గురం ఎలాగో అటువైపు వెళ్ళాలి కదా, సరే నీకు చేత కాదు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అతను తన భుజాల్లో కూర్చోబెట్టి ఆ తీరం దాటేస్తారు ఇద్దరు. ముగ్గురు వస్తారు. సో ఒక బ్రాహ్మణుడేమో అనుకుంటా ఉంటాడు, ఒక స్టూడెంట్ రైట్, అతను అనుకుంటా ఉంటాడు, అదే మనం బ్రహ్మచర్యంలో ఉన్నాం కదా, అమ్మాయిలు ముట్టుకోకూడదు, నువ్వు ఎట్లా ముట్టుకున్నావు అని ఆలోచిస్తూ ఉంటాడు, మనసులో అదే ఆలోచిస్తూ ఉంటాడు. ముగ్గురు తీరం దాటేస్తారు. తర్వాత ఇతను ఎవరైతే భుజాల మీద పెట్టుకున్నారో అతను మర్చిపోతాడు, ఆ సిచ్యువేషన్ని మర్చిపోయి ఇంకా మళ్ళీ గురుకులంకి వెళ్తూ ఉంటారు. కానీ ఈ రెండో అతను మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అరే మనం బ్రహ్మచారులం కదా, అమ్మాయిలు ఎలా ముట్టుకున్నాం అదే ఆలోచిస్తూ ఉంటాడు. సో గురుకులంకి వెళ్ళిన తర్వాత గురుగారు అంటారు, ఏంటి ఎలా ఉంది, అంతా బాగుందా, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు అనమాట. ఏంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి అని ఆ రెండో అతను అడిగితే జరిగిందంతా చెప్తారనమాట. సో అప్పుడు గురువుగారు అంటారు, అతను ఒక తీరం నుండి ఇంకో తీరం వరకే ఆ అమ్మాయిని మోసాడు, నువ్వేమో ఆ అమ్మాయిని గురుకులంలోకి తీసుకొచ్చేసావు నాయన అని చెప్తారనమాట. సో అందుకనే ద్వేషం కూడా ఎప్పుడు మనతో పాటే వచ్చేస్తుంది. ఎలాగైతే అటాచ్మెంట్, రాగము మనతో వస్తుందో, ఎవరినైనా ద్వేషిస్తే అది కూడా మనతో పాటే ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే సుగ్రీవు వాలి టైంలో కూడా సుగ్రీవుడి మీద వాలి కోపం వచ్చేసి సుగ్రీవుని పక్కన పంపించేస్తారనమాట వాలి. అప్పుడు తన భార్యను కూడా అతను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. తర్వాత వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు వాలి యొక్క భార్యని తన ఆధీనంలో ఉంచుకుంటాడు అనమాట. ఎందుకంటే మొదట్లో ఎప్పుడైతే శ్రీరాముల వారు వస్తారో అప్పుడు చెప్తాడనమాట సుగ్రీవుడు, ఇలా నా భార్యని తన ఆధీనంలో ఉంచేసుకున్నాడు అని ఒక ద్వేషం ఉంటుంది, ద్వేషాన్ని పెట్టుకుంటాడు అనమాట మనసులో. అదే ద్వేషం అయ్యి ఏమైంది లాస్ట్లో, మళ్ళీ ఆయన కూడా అదే తప్పు చేస్తాడనమాట. సో అందుకనే రాగము ద్వేషము మంచిది కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. అదేంటంటే అజామిలా రైట్. అజామిలా ఏం చేస్తాడు, అతను
అతను కూడా చాలా మంచి బ్రాహ్మణుడు, మంచిగా అంతా కరెక్ట్గానే చేసేవాడు. కానీ ఏమైంది మధ్యలో పాపం ఒకసారి అడవిలోకి వెళ్ళి ఆ కర్రలు తేవడానికి వెళ్తాడు అతను. వెళ్ళి అక్కడ ఎవరినో చూడకూడని చూస్తాడు. తర్వాత ఆ వేశ్యతో అటాచ్మెంట్ పెరుగుతుంది. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు. తర్వాత అంత ఓల్డ్ ఏజ్లో కూడా ఆమెతో 10-11 మంది పిల్లల్ని కంటాడు ఆయన. అంటే చూసారా, ఆ అటాచ్మెంట్ వల్ల ఏమైంది, ఆయనకున్న ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్నీ పోయినాయి, ఆ సెన్స్ కంట్రోల్ అనేది పోయింది. అలాగే మణిగ్రీవ నలకువేర, ఓకే, వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు పైన అక్కడ, వాళ్ళు కూడా అక్కడ జలకాల ఆటలు ఆడుతూ ఉంటారు అనమాట, హెవెన్లీ ప్లానెట్స్లో, రైట్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తాగి ఉంటారు అనమాట, పక్కన వాళ్ళందరూ ఉంటారు, వేరే వాళ్ళు ఫీమేల్స్ అందరూ. సో ఏమవుతుంది, నారద ముని వస్తారు అక్కడికి. ఆయనకు అన్నీ తెలుసు కదా, ఎవరిని ఎలా, ఎక్కడ, ఎవరికి ఎలా ఒక లెసన్ చెప్పాలనేది నారద మునికి అన్నీ తెలుసు. సో అక్కడ రాగానే ఆ పక్క నుండి వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రం అలాగే నగ్నంగా అలాగే ఉండిపోతారు. సో అందుకని నారద ముని ఏం చేస్తారంటే, మీరు మీ సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు, అందుకని మీరు చెట్లలాగా తయారవ్వండి అని చెప్పి, ఆ, ఆ, 1000 సంవత్సరాల వరకు మీరు ఇక్కడే ఉంటారు ఆ చెట్లలాగా, తర్వాత మీకు భగవంతుడు శాప విముక్తం చేస్తారు అని చెప్తారనమాట. సో అందుకని మన ఈ రాగము ద్వేషము అనేది తెలుసుకోవడం, ఆ, దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మృగారి ఏం చేశారు, మరి మృగారి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఏంటది, ఆయన అందరినీ అడవిలో సగం చంపేస్తాడు అనమాట, యానిమల్స్ అన్నిటిని సగం సగం చంపుతూ ఉంటాడు. అప్పుడు కూడా నారదముని వస్తారనమాట. నారదముని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫార్మ్ ఆఫ్ ప్యూర్ డివోటీస్. మనం ఎప్పుడైతే రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటామో, డివోటీస్, నారదముని యొక్క రిప్రజెంటేటివ్స్ డివోటీస్ వస్తూ ఉంటారు, నారదముని లాగా, రిప్రజెంటేటివ్ అని కాదు, నారదముని లాగా, రైట్. సో అట్లా వస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అంతే, వచ్చి నారదముని చెప్తారన్నమాట, ఏంటి ఇలా చేస్తున్నమాట, మా వంశం పారపర్యంగా మనం ఇలాగే చేస్తున్నాం, అందుకే నేను వాళ్ళని ఫాలో అవ్వబోతున్నాను అంటారనమాట. నేను ఎవరి కోసం చేస్తున్నా, ఇదంతా ఫ్యామిలీ కోసం. సో ఫ్యామిలీ వాళ్ళని అడుగుతారు, ఇదిగో నేను ఈ పాపం చేస్తున్నాను, నా పాపాన్ని మీరు కూడా షేర్ తీసుకుంటారంటే, మాకొద్దు, నీ పాపం నీ దగ్గర పెట్టుకొని అంటారనమాట. అప్పుడు ఇంకా ఆయన అనుకుంటారు, ఓకే ఇదంతా, మరి అప్పుడు అంటారు, మరి నేను ఇదంతా ఆపేస్తే మరి నేను నా జీవన విధానం నేను ఎలా బతకాలి అంటే, నారదుని చెప్తారు, ఏం పర్లేదు, నేను అన్ని అరేంజ్మెంట్ చేస్తానని చెప్పి అతన్ని చక్కగా ఒక ఊరి దగ్గర తీసుకెళ్తారు. చెప్తారు, అక్కడికి వెళ్ళు, నువ్వు మంచిగా ప్రతిరోజు చక్కగా తులసి ఆరతి చెయ్యి, మంచిగా డివోషన్ సర్వీస్ చెయ్యి, నీకు అన్ని డైలీ యాక్టివిటీస్కి నీకు కావాల్సిన అన్నీ నీకు దొరికిపోతాయి అని చెప్తారనమాట. అట్లా తన చూసారా, అంటే తన సెన్సెస్ని ఎప్పుడు ఒక డివోటీ చెప్పిన విధంగా, రైట్, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఏమైంది, ఆయన చక్కగా తన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తారు, అంటే సెన్సెస్ని రాంగ్గా వాడడం మానేస్తారు. అలాగే బిల్వమంగళ్ ఠాకూర్, ఆయన కూడా అంతే, ఒక ఒక వేశ్యకి బాగా అటాచ్మెంట్ వచ్చేసి ఏమై చేస్తారు, ఆయన ఒక తీరంలో ఇంకో తీరంకి వెళ్ళాలి. ఆయన ఏమనుకుంటాడంటే, ఏదో పట్టుకొని వెళ్తూ ఉంటాడు, కానీ ఆయన ఏమనుకుంటాడంటే అది యాక్చువల్గా లాగ్ అనుకుంటాడు. ఏంటి అది, వుడ్ అంటే ఏంటది, కర్ర, పెద్ద పెద్ద కర్ర అని అనుకుంటాడు ఆయన. కానీ లాస్ట్లో చూస్తే అది యాక్చువల్గా ఒక శవం, డెడ్ బాడీని పట్టుకొని అతను తీరం దాటుతాడు. సరే, ఆమె అక్కడెక్కడో పైన ఉంటుంది, పైకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, అదే తాడు అనుకుంటాడు. అప్పుడు బాగా వానపడుతూ ఉంటుంది, కనపడదు, తాడు అనుకుంటాడు, అది యాక్చువల్ తర్వాత చూస్తే అది పాము. సో అంటే చూసారా, ఈ అటాచ్మెంట్ వల్ల మనం సెన్స్ గ్రాటిఫికేషన్, ఈ అటాచ్మెంట్ వల్ల, ఈ ఇంద్రియ సుఖాల వల్ల, దానికి వచ్చిన అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియట్లేదు, దానివల్ల ప్రాబ్లంలో పడిపోతున్నాము, రైట్, పడిపోతున్నాము. అదొకటి. ఇంకా సో ఇంకా హరిదాస్ ఠాకూర్ గురించి మనం తెలుసుకోవాలి. కైలాష్ గురించి ఇప్పుడు మనకు తెలుసు కదా, ఏం చేస్తాడు కైలాష్, నారదముని చెప్తారు. ఇక్కడ కూడా మళ్ళీ నారదముని సేమ్, నారదముని చెప్తూ ఉంటారు, నాన్న కైలాష్ వచ్చేసి నాన్న అంటే, లేదు నా పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసుకోవాలి, తర్వాత మళ్ళీ మనవాళ్ళు పెద్దగా అయ్యారు, వాళ్ళని చూసుకోవాలి, తర్వాత పొలం ఇంటిని కాపాడుకోవాలి, తర్వాత పొలం కాపాడుకోవాలి అని చెప్పి, తర్వాత ముందు కుక్కలాగా తయారవుతాడు, తర్వాత మళ్ళీ పొలం బాగా తయారవుతుంది, ఏనుగులు తినేస్తున్నాయని చెప్పి పాములాగా తయారవుతాడు. లాస్ట్లో ఏమవుతుంది, ఆ పాము వాళ్ళ వాళ్ళే చంపేస్తారు. పిల్లలే చంపేస్తారు పాపం. పిల్లల్ని కాపాడాలని ఆయన అనుకుంటే పిల్లలు కర్రతో చంపేస్తారు. సో అట్లా అనమాట. సో అంటే చూసారా, ఈ రాగము ద్వేషం అనేది మనల్ని ఎలా భగవంతుడి అంటే
ఎప్పుడు భగవంతుడిని అంటే అంటే ఏంటంటే ఫ్యామిలీని వదిలేసి భగవంతుడిని పట్టుకోవడానికి అని కాదు ఇక్కడ. ఏంటంటే వీటి వల్ల మనకు ప్రాబ్లం వస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. అది అంటే మనం రోజు రోజు పనులు చేసుకునే రోజువారీ పనులు చేసుకుంటూనే మనం భగవత భగవంతుడి యొక్క కాన్షియస్నెస్లో ఉండాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అలాగే హరిదాస్ ఠాకూర్ వారు కూడా రైట్, ఆయన ఆయన వాళ్ళ ఆ కింగ్ పంపిస్తాడనమాట వేషాన్ని, ఈయనని ఎలాగైనా డీఫేమ్ చేయాలని చెప్పి రైట్, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చెప్పి పంపిస్తాడు అతను. కానీ హరిదాస్ ఠాకూర్ వారు ఏం చేస్తారు, ఉండమ్మా తల్లి కూర్చో, ఇక్కడే కూర్చో, నేను చాంటింగ్ చేస్తున్నా, కూర్చో అని చెప్పి మొత్తం రాత్రి చాంటింగ్ చేస్తారు. ఆమె మళ్ళీ పొద్దున వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చాంటింగ్. అరే నా చాంటింగ్ అయిపోలేదు, ఇది ఒక్కరోజు అంతే. తర్వాత ఏమవుతుంది లాస్ట్లో, ఆమె వస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ తులసి మహారానికి దండం పెట్టి వస్తుంది అనమాట. సో అట్లా అంటే ఇంకా ఏం చేస్తుంది, ఆ శుద్ధ భక్తుడి యొక్క నామాన్ని వింటుంది. సో అట్లా, సో దానివల్ల ఏమైంది, ఆ రాగము ద్వేషం అనేది వెళ్ళిపోయి తను కూడా ప్యూర్ అయిపోతుంది. సో అందుకని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులేటివ్ సెన్సెస్, ఈ సెన్సెస్ని రెగ్యులేట్ చేయాలి, అప్పుడే మన మైండ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఒకసారి శ్రీలా ప్రభుపాదుల వారిని ఒక డివోటీ అడుగుతారనమాట, మీకంటే ముందు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు ఈ ఈ యుఎస్ఏకి, యునైటెడ్ స్టేట్స్లో చాలా మంది వచ్చారు భగవంతుడి గురించి చెప్పడానికి, మరి మీరే ఎందుకు ఇంత సక్సెస్ అయ్యారు, వేరే వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నేను నా సెన్సెస్ని టోటల్లీ కంట్రోల్లో పెట్టుకున్నాను, నా సెన్సెస్ నా అధీనంలో ఉన్నాయి, అందుకనే వీళ్ళందరికీ నేనంటే అంత ఇష్టం వాళ్ళకి, అందుకనే వాళ్ళకి నా మీద అంత ఫెయిత్, నమ్మకం అని చెప్తారనమాట. అలాగే కానీ ప్రభుపాదులు వారు కూడా భగవంతుని ఎప్పుడూ అంటే శరణాగతి తీసుకునేవాళ్ళు, కృష్ణ ఈ మాయ నుండి నన్ను దూరంగా ఉంచు రైట్, ఆయన అట్లా అనమాట. మన సొంతంగా మనం చేయలేము కదండి. దైవేష గుణమై మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతి మాయామేతం తరంతిదే. అందుకనే ప్రభుపాదులు వారు కూడా ఏం చేసేవాళ్ళు, కృష్ణుని యొక్క శరణాగతిలో ఎప్పుడు ఉండేవాళ్ళు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం నిన్ననే న్యూస్లో చూసాం, ఏమైంది, ఒక ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన పాపం ఆయన ముందు పనిచేసేవాళ్ళు రైట్. ఏమైంది, వాడెవడో ముందు 8 నెలల ముందు పనిచేసే అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అతనికి గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఉంది. ఓకే, గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఇంకా గేమింగ్ అడిక్షన్ రైట్. అతని సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. ఏం చేస్తాడు అతనికి అన్ని కీస్ ఎక్కడ ఉంటాయో తెలుసు, లాక్లకి పాస్వర్డ్లు అన్నీ తెలుసు అనమాట. సో లోపలికి వస్తాడు, ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మాయి ఒక్కతే ఉంటుంది పాపం, ఆమెని డబ్బులు అడుగుతాడు. ఆమె ఎందుకు ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేయడానికి, ఆమె నేను డబ్బులు ఇవ్వనంటది, ఆమెని చంపేస్తాడు. చూసారా రైట్, ఎందుకంటే అతను తన మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయాడు, అందుకని ఏం చేశాడు, చేయకూడని పనులు చేసేసాడు రైట్. ఇప్పుడు ఇవాళ అంటే నిన్న పోలీసు వాళ్ళు అడిగారు, ఎందుకురా నాయన ఇలా చేసావంటే, నాకు డబ్బులు ఇచ్చుంటే అసలు నేను ఆమెను చంపేవాడిని కాదు, నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను చంపేశాను ఆమెని అని అంటున్నాడు. చూసారా, అంటే దేనికది, గేమింగ్ చేయడానికి, జూదం ఆడడానికి, ఆ గేమింగ్ చేయడానికి అడిక్షన్, ఆ సెన్సెస్ని కంట్రోల్లోకి పెట్టుకోలేకపోయాడు. అలాగే ఒకసారి రాధేశ్యామ్ ప్రభుజీ జైల్ ప్రోగ్రామ్కి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారు, ఎందుకు ఇలా చేసావయ్యా, ఏం తప్పు చేసావంటే, సార్ చేయాల్సింది కాదు సార్, నాకు చేయాలని లేదు అసలు, కానీ అలా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక డివోటీ రైట్, ఒక భక్తుడు ఏమనుకుంటారు, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుడు ఏం చేస్తారు, ఆయన అది ఒట్టి కృష్ణ యొక్క సాటిస్ఫాక్షన్ కోసమే అన్నీ చేస్తారనమాట, లేదంటే అసలు ఏమీ చెయ్యరు అని ఇక్కడ చెప్తున్నారు రైట్. సో అదనమాట. ఇప్పుడు ఇంకా ఏంటి, ఒకవేళ కృష్ణుడు మనకి ఏదన్నా ఇలా చెయ్యాలి అనుకుంటే, మనం చేయాలని లేకపోయినా మనం అది చేస్తామంట. అలాగే కృష్ణుడు ఒకవేళ ఇది చెయ్యకూడదు అంటే, మనం చెయ్యాలనుకున్నా కానీ మనం అది చెయ్యమంట. అది కృష్ణ కాన్షియస్నెస్లో ఉండే వాళ్ళ భక్తులు ఇలా చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణ చైతన్యం అంటే ఏంటి, ఇందాక మనం అనుకున్నాం కదా, ఏంటి కాన్షియస్నెస్ అపాన్ మీ అంటే ఏంటి, ప్రతిదీ కృష్ణుడి యొక్క ఎనర్జీ లాగా చూడాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నీళ్ళు తాగుతున్నాం, తాగే ముందు ఏమనుకోవాలి, ఇది కృష్ణుడి యొక్క నీళ్ళు నేను తాగుతున్నాను రైట్. అలాగే మనము ప్రసాదం ఆఫర్ చేస్తున్నాం రైట్, భోగ ఆఫర్ చేస్తాం, తర్వాత మనం ప్రసాదం తీసుకుంటాం, ఇది కృష్ణుడి యొక్క ఎనర్జీ, నాది కాదు. ఈ శరీరం భగవంతుడు మెయింటైన్ చేస్తున్నారు, నేను దీన్ని కరెక్ట్గా వాడుకోవాలి అనేది, ఇది భగవంతుడి యొక్క శరీరం, ఇది ఒక ఆపర్చునిటీ, చాలా చాలా
గొప్ప ఆపర్చునిటీ, మనకి ఇచ్చిన ఆపర్చునిటీ, దీన్ని మంచి వాడుకొని ఏం చేయాలి, వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి అని అనుకోవాలి. అంతేగాని అది కృష్ణ చైతన్యం అంటే అదనమాట, రైట్? అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకేంటి, ఇది భక్తుడు ఏం చేస్తారంటే ఒక కృష్ణుడి యొక్క డైరెక్షన్లోనే ఆయన అన్నీ చేస్తారు, రైట్? కృష్ణుడు నో అంటే ఆ పని చేయరు, ఎస్ అంటేనే ఆ పని చేస్తారు. అంటే అందుకనే మనం భగవద్గీత చదవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఈ కంట్రోల్, మనం ఇప్పుడు సెన్సెస్ కంట్రోల్, మన ఈ మనసు ద్వారా మన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నాం. ఇది మన సొంతంగా అవ్వదంటండి, ఇది భగవంతుడి యొక్క కృప వల్లనే అవుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లోనే ఉంటారు. వాళ్ళు కూడా మన భౌతిక ఆ, మన అంటే రోజు డే టు డే యాక్టివిటీసే చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ సెన్సెస్ని టోటల్ తాబేలు లాగా, రైట్? ఎప్పుడు ఆ సెన్సెస్ని వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అంటే తెలుసుకోవాల్సిన ఏంటి విషయం ఇక్కడ, ఇది మనం లాస్ట్ టైం కూడా చూసాం, ఇది కండిషన్డ్ సెన్సెస్, కండిషన్డ్ ఇంద్రియాలు, రైట్? అంటే భగవంతుడు మనకి చెప్తున్నారనమాట, ఒరే నాయనా, నువ్వు క్రియేటర్వి కాదు, నువ్వు ప్రొపరేటర్వి కాదు, కంట్రోలర్వి కాదు, ఎంజాయర్ కాదు, నువ్వు ఈ శరీరం అంటే ఈ ప్రకృతి, ఇచ్చిన ప్రకృతి ద్వారా నువ్వు అటెన్షన్ తీసుకోకూడదు, నాకు అటెన్షన్ ఇయ్యి అని మనం తెలుసుకున్నాం అనుకోండి. దీన్ని మనం ఒక చాలా చాలా మంచి ఆపర్చునిటీ లాగా మనం ఈ శరీరాన్ని వాడుకుంటాం. దాని ద్వారా ఏంటి అంటే దాని అర్థం ఏంటి, మనం భగవంతుడిపై ప్రేమ కూడా వస్తుంది. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. మనకు ఒక భగవద్గీత ఇచ్చారు, మనకి కృష్ణ చైతన్యం ఎలా ఉండాలని చెప్తున్నారు, మనకి శరీరం ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పులి ఉంది. పులి కానీ ఏదైనా యానిమల్ కానీ, మనం అది తింటుంది, బాగానే అన్ని తింటాయి, యానిమల్స్ అన్ని తింటాయి. టాయిలెట్కి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కుంటాయా? లేదు. కానీ మనం కడుక్కోవాలి, రైట్? మనకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు భగవంతుడు. ఎందుకంటే మనకు చెప్తున్నారు, ఒరే నాన్న, నువ్వు ఎప్పటికీ నా డిపెండెంట్వే. ఎప్పుడైతే మనం వినలేదు అనుకున్నాం, మన మీద ఆలకించలేదు అనుకోండి, మనకి ఆ థ్యాంక్ యూ చెప్పే, నేను ఇండిపెండెంట్ని కాదు, నేను డిపెండెంట్ని అనే ఆ కెపాసిటీ తీసేసి మనకి ఒక యానిమల్ బాడీ ఇచ్చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చూసారా మీరు, ఏదైనా కానీ, పిల్లి కానీ, కుక్క కానీ, ఏదైనా పక్షి కానీ, అవేమి చేతులు కడుక్కోవడము, మూతి కడుక్కోవడము, అట్లా, రైట్? బాత్రూమ్కి వెళ్ళి స్నానాలు చేయడం అట్లాంటివి ఏముండదు. కానీ మనం చేస్తాం, మనం చేయాలి. మనకి ఎందుకంటే మనకు థ్యాంక్ యూ, నేను ఇండిపెండెంట్ని కాదు, నేను డిపెండెంట్ని అని చెప్పే ఒక కెపాసిటీ ఇవ్వబడింది. ఎప్పుడైతే మనం ఆ కృతజ్ఞత భావాన్ని మనం భగవంతుడిపై చూపలేదో, ఆ కృతజ్ఞత భావాన్ని తీసేసి మనకి వేరే శరీరం ఇస్తారనమాట. సో అందుకని మనం ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చెప్తారా అండి, నాకు ఆకలి ఇచ్చినందుకు థ్యాంక్ యూ కృష్ణ, దప్పికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ కృష్ణ? అది ఎవరు చెప్తారు? భక్తులే చెప్తారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఏదైనా టైంకి ఫుడ్ లేకపోతే ఎందుకు భగవంతుడు ఇలా చేశాడని తిడతారు కానీ భగవంతుడిని. అంతేగాని ఎవరైనా భక్తులే చెప్పగలరా, నాకు ఈ దప్పికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ తండ్రి, ఆకలి ఇచ్చినందుకు థ్యాంక్ యూ తండ్రి? ఎందుకంటే మనం డిపెండెంట్ అని మనం తెలుసుకుంటున్నాం దాని ద్వారా, రైట్? అది ఒక భక్తుడి యొక్క లక్షణం అలా ఉండాలి. ఇంకా సో ఇదంతా ఎలా చేయాలి, రైట్? సో ఒక లీల ఉంది. ఏం లీల అది? దామోదర్ లీల, రైట్? దామోదర్ లీలలో ఏం జరుగుతుంది, మనము ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ కాజ్లెస్ మర్సీ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క కృప వల్లనే ఇదంతా దొరుకుతుంది. సో ఈ కృప ఎలా జరుగుతుంది అనేది ఒక లీల ఉంది. ఏంటది? దామోదర్ లీల. ఏంటది? యశోదమాత ఫస్ట్ కృష్ణుడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, యశోదమాత పాలు ఇస్తూ కృష్ణుని పక్కన పెట్టేస్తుంది. తర్వాత కృష్ణుడు కోపం వచ్చేసి ఆ వెన్న గిన్నెలన్నీ పగలగొట్టేసి అందరికీ, కోతులకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ పంచేస్తూ ఉంటాడు అనమాట. పంచేస్తారు. సో తర్వాత తల్లి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అది ఏంటి ఇట్లా ఇంత తప్పు చేస్తావు నువ్వు, అన్ని చంద్రమందరి నీకోసమే అంతా చేసింది, అంతా గబగబు చేసావు అని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పరిగెత్తేస్తారు కృష్ణ. పరిగెత్తి ఏమవుతుంది, యశోదమాత కూడా ఇంకా పరిగెడుతూ ఉంటుంది. సో పరిగెడుతూ ఏమవుతుంది, ఆ జడలో ఉన్న ఫస్ట్ పూలు పడిపోతాయి, తర్వాత జడ విడిపోతుంది, రైట్? అప్పుడు చూస్తారు కృష్ణ, అరే తల్లికి కష్టమవుతుంది, పట్టుబడదాం అని చెప్పి పట్టుబడిపోతారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రోల్ బండ, రైట్? మోర్టార్ అంటారు. రోల్ బండకి కట్టేయడానికి ట్రై చేస్తాం. అమ్మ అంత బాగా నట్కట్ చేసేస్తున్నాం అసలు అని చెప్పి రోల్ బండకి కట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. అందరు అదే తాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఎన్ని తాళ్ళు పెట్టినా కానీ 2 inches టూ షార్ట్ అంటారు. అంటే 2 ఇంచులు తక్కువ అయిపోతుంది, రైట్? సో
మళ్ళీ ఇంకా ఊర్లో ఉన్న తాళ్ళని తీసుకొస్తారు, పక్కింటి వాళ్ళ తాళ్ళు, ఆ తాళ్ళు, ఈ తాళ్ళు అని తీసుకు అయినా కానీ మళ్ళీ అనుకుంటారు కృష్ణ పరమాత్మ, అరే ఇంత తల్లి ఇంత ప్రయత్నిస్తుంది కదా, ఇంత ప్రయత్నించిన తర్వాత అప్పుడు ఆయన కృప ద్వారా ఆయన బంధింపబడతారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 2 విషయాలు. ఏంటది? మన ప్రయత్నము, ఇంకోటి భగవంతుని యొక్క కృప అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనం చేయాల్సింది ఏంటి, మనం ఈ సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రయత్నిస్తూ ఉండాలి. ఎలా? చాంటింగ్ ద్వారా, రైట్? హరే కృష్ణ మహామంత్రం ద్వారా, రైట్? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అట్లా మనం చాంటింగ్ చేస్తూ ఏమవుతుంది, మంత్ర అయితే ఇది మంత్ర, ఈ మంత్రం ద్వారా మనం మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకి భగవంతుని యొక్క కృప, కాజ్లెస్ మర్సీ అనేది దొరుకుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకంలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఇటువంటి చైతన్యంలో ఉండే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, రైట్? ఒకవేళ కృష్ణ కాన్షియస్నెస్లో లేకపోతే దానికి ఉన్న నష్టాలు ఏంటి, రైట్? అది మనము నెక్స్ట్ శ్లోకాల్లో మనం తెలుసుకుంటాము. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్. హరే కృష్ణ. హరే కృష్ణ.